మన పెళ్లి సంబంధం వచ్చింది కదా, వాళ్ళు కబురు పెట్టు. దీనికి పెళ్లి చేస్తే పీడ విరుడవుతుంది. హలో సాయి, నాకు చాలా భయంగా ఉంది సాయి. మా నాన్న వాళ్ళు నాకు రేపే పెళ్లి చేస్తానంటున్నారు. మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం సాయి. అమ్మో పెళ్ళా? ఇప్పటికిప్పుడు సడన్గా ఉంటాయి. నువ్వేం టెన్షన్ పడకు సాయి, అంతా నేను చూసుకుంటాను. సరే అయితే రేపు మార్నింగ్ 4 o'clockకి రైల్వే స్టేషన్కి వచ్చేసి. శిరీష, డబ్బులు తీసుకొచ్చావా? సాయి, నీకోసం అమ్మ వాళ్ళని వదిలేసి మరీ వచ్చాను సాయి. నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే మా అమ్మ వాళ్ళు చంపేస్తారు సాయి. నన్ను బాగా చూసుకుంటావు కదా? బుజ్జి, నేను బాగా చూసుకుంటాను. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను. ఏంటి ఇంకా రావట్లేడు? కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేడు. హలో పవిత్ర, వీడు నన్ను మోసం చేశాడే. అది ఇక్కడ రైల్వే స్టేషన్ వదిలేసి వెళ్ళిపోయాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం కంగారు పడకి, నేను వస్తున్నా. నాకు శిరీష, ఈ టైంలో ఇక్కడ ఉండడం బాగోదు, ఇంటికి వెళ్దాం కదా. అక్కడ మా ఇంటి పరువు మొత్తం తీసావు కదా. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలంటే నీ కడుపులో ఉన్న దరిద్రాన్ని బయటనే తీయించుకోండి. వేరే దారి లేదు. నేను బయటికి రాకుండా ఉండే నువ్వు నన్ను చంపేయాలనుకుంటున్నావా? నన్ను బుజ్జగించాలని లేదా నీకు? ప్లీజ్ అమ్మా, నన్ను చంపకమ్మా. నేను చేసిన తప్పుకి నా బిడ్డను ఎందుకు బలి చేయాలి? నా బిడ్డ కోసం బతకాలి, బతికి తీరాలి. హాయ్ సార్. హాయ్, మీరేనా పవిత్ర చెప్పింది? మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడంట కదా. ఏం బాధపడకలే, నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఛీ, ఎలా కనపడుతున్నాను రా మీకు? మొగులు లేని ఆడది అంటే ప్రతి ఒక్కరికి అలచే కదా. కంగ్రాట్స్ అండి, మీకు పాప పుట్టింది. పాప పుట్టిందా? ఎవరికి పుట్టిందో ఏంటో. ఇంతకీ తండ్రి ఎవరో మరి. పవిత్ర, నా కూతుర్ని పోషించాలంటే నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఏదైనా చిన్న పని ఉంటే చూస్తామని. నువ్వేమనుకోకపోతే మా పక్కింట్లో 10 మనిషి కావాలంటానే నువ్వు చేయగలవా? మరి ఏ పనైనా పర్వాలేదే, నా బిడ్డను పూజించుకోవడమే నాకు ముఖ్యం. శిరీష, గిన్నెలు చాలా ఉన్నాయి, త్వరగా తోమేసేయ్.
ఏరా మామ నువ్వు అవుతావా నాన్న? హాయ్ మమ్మీ. హాయ్ తల్లి, స్కూల్ టైం అయిపోయిందా? ఏంటేమయ్యి మీ అమ్మ రోడ్డు మీద పని చేస్తుందా? మీలాంటి పూర్ పీపుల్స్ తో ఫ్రెండ్షిప్ చేయడం నాకు చాలా సిగ్గుగా ఉంది బాబు. మహి, రోడ్డు మీద ఎప్పుడైనా నేను కనబడితే నేనే మీ మమ్మీనని ఎవరికి చెప్పు మాకు తల్లి. నీ ఫ్రెండ్స్ ముందు నువ్వు చులకన అవ్వడం నాకు ఇష్టం లేదు తల్లి. ఓ అమ్మా, నువ్వే అలా అంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వెంత మంచిదానివో నాకు తెలుసమ్మా. వాళ్ళకేం తెలుసు చెప్పు? నువ్వెంత కష్టపడి నన్ను పెంచావో నాకు తెలుసమ్మా. ఇంకెప్పుడు అలా అనకమ్మా. మహి, మహి, నువ్వు పెద్దయ్యాక మంచి డాక్టర్ అయ్యి అందరికీ సహాయం చేయాలి తల్లి. ఇదే నా కోరిక తల్లి. నా కోరిక తీరుస్తావు కదా? ఖచ్చితంగా తీరుస్తానమ్మా. ఈ సంవత్సరం మన ఇన్స్టిట్యూట్ నుండి డాక్టరేట్ సంపాదించిన మన గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మహేశ్వరి గారిని స్టేజ్ మీదకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. కంగ్రాచులేషన్స్ డాక్టర్ మహేశ్వరి గారు. మహి, నువ్వు పెద్దయ్యాక మంచి డాక్టర్ అయ్యి అందరికీ సహాయం చేయాలి తల్లి. అమ్మా, ఎక్కడున్నావు? నీకు ఒక సర్ప్రైజ్. అమ్మా, ఇప్పటి వరకు మనం పడిన కష్టాలకు మనకు ఉండవమ్మా. మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే నేను డాక్టర్ అయిపోయానమ్మా. ఒకరి వల్ల నేను కార్చిన కన్నీరు, ఈ సమాజంలో నీ కోసం ఎదుర్కొన్న వేదన, నా కోసం కన్న కలని నిజం చేయడానికి నువ్వు పడ్డ కష్టం నిజం చేసావు తల్లి. అమ్మా, 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 అమ్మా. దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టిస్తాడు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనల్ని సింగిల్ పేరెంట్కి పరిమితం చేసేస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి సంపాదిస్తూ పిల్లల్ని పోషించడమే కష్టమవుతున్న ఈ కాలంలో సింగిల్ పేరెంట్గా ఉంటూ ఎన్నో కష్టాలను అవమానాలను భరిస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి సింగిల్ పేరెంట్కి ఈ పర్ఫార్మెన్స్ అంకితం.